నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీలత. సో ఈ రోజు అయితే నేను స్టుట్గర్ట్ ఎయిర్పోర్ట్కి వచ్చిన. సో స్టుట్గర్ట్ ఎయిర్పోర్ట్లో మనకు డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉంటాయి. సో ఎయిర్పోర్ట్ వ్యూ మొత్తం కూడా చూద్దాము అండ్ ఫ్లైట్స్ దగ్గరి నుండి వ్యూ చూద్దాము. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సో లెట్స్ గో. సో ఈ ఎయిర్పోర్ట్ లోపలికి రావడానికి మనకైతే చాలా ఎంట్రీస్ ఉన్నాయి. సో మీరు అక్కడ చూస్తే అక్కడ కార్ పార్కింగ్స్ ఉన్నాయి కదా, అక్కడ కార్ పార్కింగ్ చేసుకొని రావచ్చు. ఆర్ఎల్స్ ట్రైన్ స్టేషన్ ఉంది కింద. సో అక్కడ నుంచి రావాలంటే ఇక్కడ పైనుంచి రావచ్చు. అండ్ పైకి వచ్చిన వెంటనే మనకైతే ఇటు సైడ్ ట్యాక్సీ సర్వీసెస్ ఉన్నాయి అండ్ ఇటు సైడ్ మనకు కార్ సర్వీసెస్ ఉన్నాయి. సో ఇటు సైడ్ చూస్తే మనకు కార్ సర్వీసెస్ ఉన్నాయి. సో ఇదంతా కూడా అరైవల్ సెక్షన్ అనమాట. సో ఎవరైతే వేరే ప్లేసెస్ నుంచి ఇక్కడికి వచ్చిండ్రో వాళ్ళు ఇమీడియట్గా ఏదైనా కార్ బుక్ చేసుకొని నెక్స్ట్ ప్లేసెస్కి ట్రావెల్ చేయాలంటే ఇక్కడ తీసుకోవాలి. ఒకవేళ ట్యాక్సీ అంటే ఇక్కడ ఇటు సైడ్ రావాలి. సో పైన అంతా కూడా మనకు డిపార్చర్స్, ఎవరైనా వేరే ప్లేసెస్కి ట్రావెల్ చేసే వాళ్ళు పైన అనమాట. సో లెట్స్ గో, పైకి వెళ్ళి చూద్దాం ఒకసారి. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇది, క్రౌడ్ కూడా చాలా ఉంటుంది. నార్మల్గా అబ్రాడ్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సో మనము ఇక్కడ చెక్ఇన్కి వచ్చేంత వరకు కూడా మనతో పాటే విజిటర్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ చూస్తున్నట్టయితే చాలామంది లైన్లో నిలబడరు కదా, సో వాళ్ళంతా కూడా ట్రావెల్ చేసే వాళ్ళు కాదు. సో వాళ్ళతో పాటు వచ్చిన విజిటర్స్ కూడా ఉన్నారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా లగేజ్ ఎక్కువైంది అనుకోండి, ఇమీడియట్గా వాళ్ళకి షిఫ్ట్ చేసి చెక్ఇన్ చేయించేసుకోవచ్చు. అదే ఇండియాలో అనుకో లగేజ్ ఎక్కువైంది అనుకో మళ్ళీ బ్యాక్ రావాలి, లగేజ్ హ్యాండ్ ఓవర్ చేయాలి, మళ్ళీ లైన్లో నడాలి, అది పెద్ద సోది ఉంటుంది. సో అబ్రాడ్లో ఇదైతే ఒక అడ్వాంటేజ్. అబ్రాడ్లో ఎయిర్పోర్ట్స్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారి చెక్ఇన్ అయిపోయిన తర్వాత సో వెనకాల సెక్యూరిటీ చెక్ ఉంది కదా, ఆ సెక్యూరిటీ చెక్ అయ్యేంత వరకు కూడా మనతో పాటే విజిటర్స్ అయితే ఉండొచ్చు. సో ఒకవేళ మనకు చెక్ఇన్ అయిపోయిన తర్వాత ఒక 2 hours టైం ఉందనుకోండి ఫ్లైట్కి, సో మనతో పాటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మనల్ని డ్రాప్ చేయడానికి వచ్చిరో సో వాళ్ళతో ఉండొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఈ ఎయిర్పోర్ట్లో చాలా రెస్టారెంట్స్ అండ్ కాఫీ షాప్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ వాళ్ళతో అయితే టైం స్పెండ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు దీని తర్వాత చెక్ఇన్ అయిపోయిన తర్వాత మనకైతే సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సో నార్మల్గా సెక్యూరిటీ చెక్లో ఎవరు కూడా అలౌడ్ ఉండదు అనమాట, ఎందుకంటే అక్కడ కెమెరాస్ ఉంటాయి, కొంచెం ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది. సో నేను ఇంతకుముందు ఆల్రెడీ ఇండియాకి వచ్చినప్పుడు నేను ఆల్రెడీ ఎయిర్పోర్ట్ వ్లాగ్ చేసిన, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. అందులో నేనైతే అన్ని కంటెంట్ కూడా మెన్షన్ చేసిన, ఎందుకంటే ఎక్కడైతే వీడియోస్ తీయద్దో అక్కడ కూడా తీసి పెట్టిన. సో ఒకసారి అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా క్యాబిన్ బ్యాగ్ ఈ సైజులోనే ఉండాలని కంపల్సరీగా ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. అండ్ కేజెస్ ఎన్నున్నా పర్వాలేదు, బట్ సైజ్ అయితే ఇదే ఉండాలి మ్యాండేటరీగా, ఎందుకంటే మనము క్యాబిన్ బ్యాగ్ మనతో పాటే క్యారీ చేస్తాము. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్లైట్ పైన కంపార్ట్మెంట్లో పెడతాం కదా, సో అది పైన పెట్టి క్లోజ్ చేసేటప్పుడు అది సరిపోవాలి కాబట్టి ఈ సైజ్ అయితే కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఒకవేళ లేకపోతే మాత్రం చేంజెస్ చేసుకోవాలి. ఇంకొక విషయం చెప్పాలా, సో జర్మనీలో బయట ఎక్కడికి పోయినా కానీ టాయిలెట్స్కి వెళ్ళాలంటే పే చేయాలి, బట్ ఎయిర్పోర్ట్లో మాత్రం వితౌట్ పే మనమైతే యూస్ చేసుకోవచ్చు. అది విజిటర్స్ అయినా ఎవరైనా, ఫ్లైట్ ఎక్కే వాళ్ళైనా ఎక్కని వాళ్ళైనా ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఎయిర్పోర్ట్లో అయితే షాపింగ్ అయితే మామూలుగా లేదు అసలుకి, చాలా పెద్ద షాపింగ్ స్ట్రీట్స్ అయితే ఉన్నాయి ఎయిర్పోర్ట్లో. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా కూడా డాగ్ లవర్స్ కోసము. సో డాగ్స్కి బెల్ట్స్, సో ఎవరైతే డాగ్స్కి ఇష్టం ఉంటుందో సో వాళ్ళైతే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ ఇటు సైడ్ చూస్తే మనకైతే బ్యాగ్స్ ఉన్నాయి. సో ఇందాక చెప్పాను కదా ఒకవేళ అక్కడ బ్యాగ్ సరిపోకపోతే ఎలా అని, సో ఇక్కడికి వచ్చేసి దానికి సరిపోయే బ్యాగ్ తీసేసుకొని క్యాబిన్ బ్యాగ్ చూపించాలన్నమాట. సో అండ్ ఇక్కడ మనకు ముందుకు వెళ్తూ ఉంటే మనకు చాలా కేవ్స్ అండ్ డాల్స్ షాప్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ అంతా కూడా స్టేషనరీ. అండ్ ఇక్కడ ఇంకొక టర్మినల్ ఉంది. సో ఇది చాలా పెద్ద ఎయిర్పోర్ట్, చాలా టర్మినల్స్ అయితే ఉన్నాయి మనకి ఇక్కడ. సో ప్రస్తుతం అయితే ఇందులో ఇంకా టైం ఉందనుకుంటా, అందుకోసమని ఓపెన్ అవ్వలేదు కౌంటరు. అండ్ ఇక్కడ మనకైతే ఫుడ్ కోర్ట్ ఉంది. సో ఇది లంచ్ టైమింగ్స్, సో లంచ్ కావాల్సిన అన్నీ కూడా ఉన్నాయి. సో చాలామంది ఇక్కడ తినేస్తారు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తారు కాబట్టి సో ఇక్కడ తినడానికి ప్రిఫర్ చేస్తారనమాట. జనరల్గా పైసామే పరమాత్మ అంటారు కదా, డబ్బులు ఉంటే ఏదైనా ఫాస్ట్గా అయిపోతాయి. సో ఇక్కడ చూసారు కదా ఫాస్ట్ లేను, నేను ఇంతకు ముందు చూపించాను కదా సెక్యూరిటీ చెక్, అదేంటంటే ఇంకా నార్మల్ అందరు కూడా నిలబడవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే బిజినెస్ క్లాసు ఎవరైతే మనీ ఎక్కువ పే చేస్తారో వాళ్ళకైతే తొందరగా చెక్ఇన్ అయిపోతుంది. నేను నా ప్రీవియస్ వీడియోలో కొన్ని సెక్యూరిటీ ఇష్యూస్ చెప్పాను కదా, ఇక్కడ ఏటీఎమ్స్ ఇట్లా ఓపెన్ స్పేస్లోనే ఉంటాయి అనేసి. సో చూస్తున్నారు కదా ఎయిర్పోర్ట్లో మనకైతే ఓపెన్ స్పేస్లోనే ఉంది. సో మనము ఎప్పుడైనా క్యాష్ విత్డ్రాల్ చేసేటప్పుడు ఆర్ క్యాష్ ఇన్సర్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పిన్ అయితే ఎంటర్ చేయాలి. ఒకవేళ అది మిస్యూజ్ అయిందనుకోండి అన్నెసెసరీ ఇంకా మనం అన్నీ బేర్ చేయాల్సి ఉంటుంది.
ఇక్కడ నా వెనకాల పోస్టర్స్ చూస్తున్నారా, ఇవేంటంటే మనకి ఏదైనా బిజినెస్ ఐడియాస్ ఉంటే సో వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏదైనా స్టాల్స్ కానీ గ్యాస్ట్రోనామీ రిలేటెడ్ ఆర్ స్కై పోర్ట్ ఇలాంటి ఏదైనా బిజినెస్ ఐడియాస్ ఉంటే సో వాళ్ళతో కొలాబరేట్ అయితే సో వాళ్ళు ఇక్కడ మన స్టుట్గర్ట్ ఎయిర్పోర్ట్లో అదైతే మనం లాంచ్ చేయొచ్చు. అండ్ మీరు ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేసినరా, అసలుకి ఎంతమంది ఉన్నారో. ఈవెన్ దో ఇక్కడ యూఎస్కి కెనడాకి వెళ్ళడానికి అయితే ఫ్లైట్స్ ఉండవు. అండ్ ఇక్కడ లోకల్ ఫ్లైట్స్ లైక్ యూరోపియన్ కంట్రీస్కి, టర్కీ, ఇస్తాన్బుల్ అండ్ విత్ ఇన్ యూరోప్ వెళ్ళడానికి అయితే చాలామంది ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తుంటారు. అసలు చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. నాకు ఫ్రాంక్ఫర్ట్లో లైక్ టర్మినల్ 2 దగ్గర రెగ్యులర్గా మనకు యూఎస్కి కెనడాకి వెళ్ళే ఫ్లైట్స్ ఉంటాయి. సో అక్కడ కూడా ఇంత క్రౌడ్ కనిపించలేదు, ఇక్కడైతే అంత క్రౌడ్ కనిపించింది. అండ్ ఇక్కడ ఆర్కిటెక్చర్ కూడా అయితే చాలా అంటే చాలా బాగుంది, ఓపెన్ స్పేషియస్గా ఉందన్నమాట. సో మనం ఇక్కడ లోపల అయితే తర్వాత కవర్ చేద్దాము. ఫస్ట్ అయితే మనము పైకి వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నారు కదా బెజూకర్ టెర్రసే అని. బెజూకర్ అంటే విజిటర్ అనమాట. సో విజిటర్స్ ప్లేస్. సో పైన మనకు రన్వే నుంచి వెళ్ళే ఫ్లైట్స్, దిగే ఫ్లైట్స్ అన్నీ కూడా దగ్గర నుంచి చూడొచ్చు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. నేను చాలా డేస్ నుంచి రావాలనుకున్నా ఇక్కడికి. సో ఫైనలీ వీఆర్ హియర్. నార్మల్గా మనము ఇండియా నుంచి వచ్చేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కూడా మనకు టైం ఉంటుంది ఎయిర్పోర్ట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. బట్ ఏంటంటే అప్పుడు కొంచెం డిసప్పాయింట్మెంట్లు ఉంటాము, వదిలి వెళ్తున్నాము అని అట్లా డిసప్పాయింట్లు ఉంటాము, అంతా ఎక్స్ప్లోర్ చేయలేము. బట్ ఇప్పుడు మనం వచ్చింది స్పెషల్లీ చూడడానికే కాబట్టి నేనైతే మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తున్నా. అండ్ మీరు అక్కడ దూరం నుంచి చూస్తున్నారు కదా, అదేంటంటే ఆన్లైన్ చెక్-ఇన్ అనమాట. సో మనం సెల్ఫ్ చెక్-ఇన్ కూడా చేసుకోవచ్చు, మనకు కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రమే. ఎందుకంటే అది చాలా జాగ్రత్తగా చేయాలి. సో మనకు వాళ్ళు కేజెస్ ఇస్తారు కదా, 23 కేజెస్ 25 కేజెస్ అని. అది పర్ఫెక్ట్గా 23 ఉంటేనే పిక్ అవుతుంది, సో లేకపోతే పిక్ అవ్వదు. అదే ఇక్కడ అనుకోండి నార్మల్గా ఆఫ్లైన్ చెక్-ఇన్లో వీళ్ళ దగ్గర అనుకోండి 23 కంటే 24 ఉందనుకోండి, 1 kg ఎక్కువ ఉన్నా కానీ అలో చేసేస్తారు. బట్ అక్కడ మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రమే అక్కడ ఆన్లైన్ చెకింగ్ చేయాలి మనం. అండ్ మనం ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోయినా కానీ, టికెట్ కొనకపోయినా కానీ ఫ్లైట్ ఎక్కుదాము. చలో లెట్స్ గో. మనం ఫ్లైట్కి దగ్గరలో ఉన్నాము. అండ్ ఇక్కడ చూడండి, మనం ఇప్పుడైతే స్కై ల్యాండ్లోకి వచ్చినాము. సో ఇక్కడైతే ఒరిజినల్ ఫ్లైట్కి ఇంజన్ ఎంత ఉంటుందో సో అట్లా ఫోటోతోని ఇట్లా డెకరేట్ చేసింది అనమాట. చూస్తే మాత్రం రియల్ ఫ్లైట్ ఇంజన్ లానే ఉంది. సో మనకు అక్కడ ఫ్లైట్ ఉంది, అక్కడికి వెళ్దాం ఇప్పుడు. చలో ఫ్లైట్ ఎక్కిద్దాం ఇప్పుడు ఇక. సో మనమైతే ఫ్లైట్లోకి వచ్చినాము. ఆర్టిఫిషియల్ ఫ్లైట్ వ్యూ అనమాట. సో ఆర్టిఫిషియల్ ఫ్లైట్ వ్యూ ఇట్లా ఉంటుంది, నార్మల్గా కూడా ఇట్లా ఉంటుంది కానీ పెద్దగా ఉంటుంది. అండ్ ఇక్కడ చూసారా కొన్ని డైమెన్షన్స్ ఉన్నాయన్నమాట, లైక్ ఫ్లైట్కి రిలేటెడ్. ఎంత ఈ ఫ్లైట్ అనుకోండి ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది, ఎంత హైట్ వెళ్తుంది, సో అవన్నీ కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. నార్మల్గా ఈ స్టుట్గర్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ట్రావెల్ చేసే ఫ్లైట్స్ ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ ఇక్కడ మనకు చాలా చిల్డ్రన్ యాక్టివిటీస్ ఉన్నాయి. సో చాలా విజిటర్స్ పిల్లలతో వస్తారు కదా, సో వాళ్ళన్నీ కూడా యాక్టివిటీస్ ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు, వాళ్ళకి అస్సలే బోర్ రాదు. అక్కడ చూడండి ఆమె డైరెక్షన్స్ చూపిస్తుంది, ఫ్లైట్ రన్వే మీద నడుస్తుంది కదా, సో అప్పుడు డైరెక్షన్స్ చూపిస్తుంది. చాలా ఫన్నీ యాక్టివిటీస్ అసలుకి ఇక్కడికి వచ్చిన విజిటర్స్కి పిల్లలు ఉంటే కనుక సో వాళ్ళకైతే అస్సలు బోర్ రాదు ఇట్లాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం చాలా మంచి నాలెడ్జ్ కూడా వస్తుంది ఇట్లాంటి గేమ్స్లో. వీడు చూడండి ఫ్లైట్లో పోతాడు డైరెక్ట్. చూసారు ఇక్కడ మెన్షన్ చేసింది. సో మనం అక్కడ ఫ్లైట్స్ రన్వే నుంచి వెళ్ళిపోయేటప్పుడు చూడొచ్చు ఫ్రీగా అని. హియర్ ఈజ్ ద ఎంట్రన్స్. అన్ని ఫ్లైట్స్ అన్ని ఇంకా ఏది కూడా రెడీగా లేదు వెళ్ళడానికి. సో మనం పైకి వెళ్ళేటప్పుడు చూద్దాం ఒకసారి. అక్కడ ఇన్స్ట్రక్టర్ గైడ్ చేస్తున్నాడు ఫ్లైట్ మూవ్ అవ్వడానికి. సో అది చాలా దూరం ల్యాండ్ మీద నడిచి లేస్తుంది అనమాట. అండ్ చూసారా ఇప్పటి వరకు ఆ ఫ్లైట్ రివర్స్ తీయడానికి మాత్రమే ఆ ఎక్స్టెన్షన్ ఉండే, ఇప్పుడు అన్లాక్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, సో మన లగేజ్ ఎట్లా షిఫ్ట్ అవుతుందో చూడండి. సో మన లగేజ్ అంతా కూడా అట్లా థ్రెడ్మిల్ నుంచి వచ్చేసి ఇక్కడ కలెక్ట్ చేసేసుకొని
మనకు ఎయిర్పోర్ట్లో మనం కలెక్ట్ చేసుకోవాలన్నమాట. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను అట్లా మన లగేజ్ అట్లా వస్తుంది అనేసి. సో ఇక్కడికి వచ్చినప్పుడు అడ్వాంటేజ్ అదే అనమాట. సో ఇవన్నీ కూడా మనం లైవ్లో చూడొచ్చు. జాగ్రత్తగానే తీసుకొస్తున్నారు లగేజ్ అయితే, మరీ అంత తేడాగా అయితే ఏం లేదు. బట్ కొన్ని సోషల్ మీడియాలో నేను వీడియోస్ చూసిన మొత్తం ఆగమాగం ఉన్నాయి. బట్ ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగానే తీసుకొస్తున్నారు. ఇంకా ఫ్లైట్ మూవ్ అవ్వడానికి టైం అయిపోయింది. ఇక్కడ చూడండి చిన్న పిల్లల ఫ్లైట్స్ ఎంత ముద్దుగా ఉన్నాయో అసలుకి. చిన్నపిల్లలు కూడా ఆ ఫ్లైట్లో సెల్ఫ్గా డ్రైవ్ చేస్తున్నారు. అండ్ చిన్నపిల్లలకు ఉంటే మనకు లేకపోతే ఎట్లా? సో మనకి కూడా ఉన్నాయి, బట్ మనం డ్రైవ్ చేయలేము, జస్ట్ చూడొచ్చు అంతే. సో ఇవి ఇక్కడ మనకు పక్కన 3-4 ఉన్నాయి, అవైతే మనం చూడడానికి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పెద్ద ఏరోప్లేన్ కాదు, చిన్న హెలికాప్టరే. సో అక్కడ చూస్తున్నారు కదా చిన్నగా రౌండ్ సింబల్స్ ఉన్నాయి, విండో సీట్ అనమాట. అందులో 3-4 ప్యాసింజర్స్ కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ మనకు మెయిన్ పైలట్ ఉంటాడు అనమాట. సో ఇది ఇప్పటిది కాదు, చాలా ఓల్డ్ టైంలో ఎట్లుండేది అని అక్కడ రిజంబుల్గా ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లైట్స్ ఉన్నాయి, అప్పటి కాలంలో ఎట్లుండేది అని. అక్కడ చూసారు అసలు డబుల్ డెక్కర్ బస్ లానే ఉంది, బట్ అది కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్లైట్. దాని రెక్కలు చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో. దీని ఫ్రంట్ సైడ్ ఇంజన్ చూడండి అసలుకి, లోపల ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ ఉందో. పెద్ద హెలికాప్టర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది. కార్ సీట్లలానే ఉన్నాయి, ముంగట 2, వెనకాల 3, ఇంకా తర్వాత కూడా ఉన్నట్టున్నది. కార్ లానే ఉంది మొత్తం లోపల ఇంటీరియర్ అయితే, బట్ ఇది అప్పటి టైంలోది. అండ్ చూసారా ఫ్రంట్లో ఆ బటన్స్ ఎట్లున్నాయో ఆ పైలట్ డ్రైవ్ చేయడానికి. ఇది ఇప్పటిదో అప్పటిదో కాదు, ఆల్మోస్ట్ 80 ఏళ్ళ కింద ఫ్లైట్. ఆల్రెడీ రన్నింగ్ అయిందే, ఇక్కడ పెట్టిండ్రు అనమాట. సో అప్పట్లో ఇట్లుండేది అని ఒక మ్యూజియం లెక్క అనమాట. బట్ ఇది ఇన్సైడ్ పెట్టలేరు కదా, ఇంత పెద్దగా ఉంది కాబట్టి, అందుకోసమే అవుట్ సైడ్ పెట్టిండ్రు. ఇట్లా దగ్గర నుంచి చూడాలంటే ఇక్కడ కంపల్సరీ రావాల్సిందే. అండ్ ఇక్కడే మనం ఉంటే చాలా అంటే చాలా ఫ్లైట్స్ అయితే చూడొచ్చు. అసలుకి ఆ ఫ్లైట్ పైకి లేస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్. అసలుకి నేను చెప్పలేను, అసలుకి ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు మాత్రమే అది చెప్పగలుగుతారు. అండ్ మనకు అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా అంతా కూడా డిపార్చర్స్ అనమాట. సో అటు సైడ్ వెళ్తే అరైవల్స్ కనిపిస్తాయి, సో మనం అటు సైడ్ వెళ్దాము. సో ఈ డిపార్చర్స్కి అయితే ఇది ఎగ్జిట్ అనమాట. ఇంకా సో మనం ఇందాక టర్మినల్స్ చూసినాం కదా, సో ఈ బిల్డింగ్ లోపలే మనకైతే అన్ని టర్మినల్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడైతే మనం అటు సైడ్ వెళ్దాం. అండ్ చూస్తారు కదా అక్కడ అరైవల్స్ వచ్చినాయి అనమాట ఫ్లైట్స్. సో వాటి స్పేసెస్ కోసం వెయిట్ చేస్తున్నాయి ఒకదాని తర్వాత ఒకటి. అసలు ఎంత బాగా అనిపిస్తుందో ఇట్లాంటి వ్యూ చూస్తుంటే. నార్మల్గా ఇటు సైడ్ నుంచి కంటే అటు సైడ్ వెళ్తే మనకు రన్వే, ల్యాండింగ్ ఇంకా దగ్గర నుంచి కనిపిస్తాయి. సో అటు సైడ్ వెళ్దాం మనం ఒకసారి. ఒక ఫ్లైట్ ఆగడానికి వస్తున్నప్పుడు అక్కడ ఎంతమంది కంట్రోలింగ్ ఉన్నారో, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు అయితే లగేజ్ పిక్ చేసుకోవడానికి. సో ఆ ఫ్లైట్ ఇక్కడికి దీనికి జాయింట్ అవుతుంది అనమాట. సో అక్కడ దిగేసి సో వాళ్ళైతే ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేస్తారు. అండ్ ఇక్కడ సౌండ్ అయితే మామూలుగా రావట్లేదు, అసలుకి ఘోరమైన సౌండ్ వస్తుంది. అక్కడ చూడండి కంట్రోలింగ్ స్టార్ట్ అవుతుంది, అక్కడ గేట్ దగ్గరికి వెళ్తుంది అనమాట అది. చూడండి ఫ్లైట్ స్టాప్ అయిన తర్వాత లగేజ్ బెల్ట్స్ కూడా వస్తున్నాయి. సో మొత్తం లగేజ్ తొందరగా పిక్ చేసుకోవడానికి. అండ్ ఇంకొక మ్యాక్సిమం 5 minutesలో మనకైతే ఈ వేలో ప్యాసింజర్స్ అందరూ వస్తుంటారు.
చూడండి ప్యాసింజర్ బయటకు వచ్చేసిండు. మేబీ వాళ్ళు ఫస్ట్ లైన్లో కూర్చున్నారేమో, తొందరగా బయటకు వచ్చేసిండ్రు. ఇంకా మనకైతే ఈ వేలో మొత్తం ప్యాసింజర్స్ కనబడతా ఉంటారు. అక్కడ పక్కన టర్కిష్ ఎయిర్లైన్స్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది పైకి వెళ్ళడానికి. సో ఇట్లా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కదాని ఇంకొకటి ఏదో ఒకటి రన్ అయితేనే ఉంటాయి. సో మనం మంచి మంచి విజువల్స్ చూస్తాము. అండ్ ఇక్కడికి చాలామంది కెమెరామెన్స్ మంచి మంచి పెద్ద పెద్ద ఫోటో కెమెరాస్ తోటి అయితే వస్తారు ఆ ఫ్లైట్ మూవ్ అవుతున్నప్పుడు మంచి మంచి విజువల్స్ క్యాప్చర్ చేయడానికి. అండ్ ఆ ఫ్లైట్ వ్యూని దూరంలోని ఆ ఫ్లైట్ వ్యూని మనమైతే ఇందులో కాయిన్ వేసి చూసుకోవచ్చు అనమాట. సో ఇదన్నమాట ఫ్లైట్స్ ఎట్లా డిపార్చర్ అవుతాయి, ఎట్లా అరైవల్స్ అవుతాయి. సో మనమైతే దగ్గర నుంచి చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడికి వచ్చిన విజిటర్స్కి కేవ్స్ అండ్ మెక్డొనాల్డ్స్ కూడా ఉంది. సో ఇక్కడికి వచ్చి మనము ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ మనమైతే ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం లేచిన ప్రతి ఫ్లైట్ కూడా ఇక్కడ చిన్న చిన్న పిల్లలు టాటా చెప్తున్నారు. అసలుకి అవి అట్లా చెప్తుంటే భలే అనిపించింది. మన చిన్నప్పటి ఓల్డెన్ డేస్ అయితే గుర్తొచ్చినాయి. మనం పైకి బెజూకర్ విజిట్ చేసేటప్పటికి కింద మెక్డొనాల్డ్స్ ఉంది కదా, సో అక్కడ నుంచి తెచ్చుకొని అందరు ఇక్కడ కూర్చున్నారు. సో ఇక్కడైతే డిఫరెంట్ కేవ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ తినాలనుకున్న వాళ్ళు ఇక్కడ కూడా తినవచ్చు. అండ్ ప్రైస్ అయితే మరీ అంత ఎక్స్పెన్సివ్ ఏముండదు. సో నార్మల్గా బయట ఎట్లుంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఇక్కడ పైనుంచి వ్యూ అసలుకి ఎంత బాగా అనిపిస్తుందో. సో అన్ని సెక్షన్స్ కూడా చూడొచ్చు. ఎక్కడ టర్మినల్స్ ఉన్నాయి, ఎక్కడ చెక్-ఇన్స్ ఉన్నాయి, ఎక్కడ కేవ్స్ ఉన్నాయి, ఎక్కడ సిట్టింగ్ ప్లేస్ ఉంది, అన్నీ కూడా ఈ పైనుంచి మనం చూడొచ్చు. ఈ ఎయిర్పోర్ట్లో ఇవన్నీ కూడా చూస్తుంటే నాకు ఏదో చెట్టు ఎండిపోయిన కొమ్మల్లాగా కనిపిస్తున్నాయి. నాకు అట్లా అనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. యూరోప్లో ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ ఇది ఒక బిజినెస్ ఉంటుంది, సావెనియర్ బిజినెస్. సో ఇక్కడ మనం కాయిన్స్ వేసి తిప్పితే మనకైతే సావెనియర్ వస్తుంది. సావెనియర్ ఫ్లైట్ ఎయిర్పోర్ట్ షేప్లో ఉందన్నమాట. సో ఇదైతే పెద్ద బిజినెస్. అసలుకి మన ఇండియాలో ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ ఇట్లాంటివి ఉన్నాయి. సో ఎవరైతే బిజినెస్ పెట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో సో ఇండియాలో అది స్టార్ట్ చేయండి. సో ఇట్లా ప్రతి స్కెడ్యూల్ అంతా కూడా మనమైతే ఈ డిస్ప్లే బోర్డ్లో చూడొచ్చు. సో మన విజిటర్ అయినా కానీ మనం అన్నీ తెలుసుకోవచ్చు అనమాట. అడ్వాంటేజ్ చూస్తున్నారు కదా, నాకు మెక్డీ యాప్లో అయితే నాకైతే 327 పాయింట్స్ ఉన్నాయి. ఆ 327 పాయింట్స్కి అయితే కొన్ని అయితే కూపన్స్ ఉన్నాయి. సో ఫ్రీ పోమోస్ అండ్ ఇంకా కొన్ని కూపన్స్ ఉన్నాయి. బట్ ఏంటంటే ఈ కూపన్స్ ఈ ఎయిర్పోర్ట్లో వర్కౌట్ అవుతుందో లేదో తెలీదు. ఒకసారి వెళ్ళి చూద్దాము. ఫ్రీ పోమోస్ ఫ్రీగా ఎయిర్పోర్ట్కి వచ్చాం, ఫ్రీగా పోమోస్ తింటున్నాం. మీరు నమ్ముతున్నారో లేదో అని స్లిప్ కూడా చూపిస్తున్నా. నేను పే చేసింది ఏం లేదు. నా దగ్గర ఉన్న పాయింట్స్ తోటి ఫ్రీగా పోమోస్ అయితే చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం అరైవల్ అయిపోయిన తర్వాత సో మనం వచ్చేది ఈ ప్లేస్ నుంచి అనమాట. సో ఇక్కడ మనకు వాళ్ళు చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఫ్లైట్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడైతే వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ నుంచి పిక్ చేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే. చూడండి వస్తున్నారు. ఇక్కడ ఒక మెర్సిడెస్ క్లాసిక్ వెహికల్ కూడా ఉంది. సో ఈ స్టుట్గర్ట్ ఎయిర్పోర్ట్కు చాలా అట్రాక్ట్ చేస్తుంది జనాల్ని. అన్ని డిఫరెంట్ యాక్టివిటీస్తోని
ఫ్లైట్ అరైవల్ అయిన వెంటనే స్టుట్గర్ట్ అంటేనే మెయిన్గా గుర్తొచ్చేది మెర్సిడస్ డామ్లర్. సో దాన్ని రిజంబుల్గా ఇక్కడ పెట్టిండ్రు అనమాట. సో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆటోమేటిక్గా అర్థమైపోతుంది సో ఇక్కడ మనకు స్టుట్గర్ట్లో మెర్సిడస్ మ్యానుఫ్యాక్చరర్ ఉందని. చూడండి ఎంత క్లాసిక్ ఉందో అసలుకి. జర్మనీలో ద మోస్ట్ ఫేమస్ బ్రెడ్ అనమాట ఇది. ఇంకా బయటకు వచ్చాక ఎగ్జిట్కి ముందు మనకైతే ఇక్కడ ఈ ప్లేస్ అంతా కూడా సెల్ఫ్ డ్రైవ్ కార్ రెంటల్స్ అనమాట. సో మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండి అండ్ మనకు ఒక వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటే సో మనమైతే కార్ తీసుకొని మనమే సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తారో సో స్టుట్గర్ట్ ఎయిర్పోర్ట్ మొత్తం కవర్ చేసినట్టే. ఎందుకంటే ఈ వీడియోలో మనం ప్రతి పార్ట్ బిట్ టు బిట్ చూసినా కాబట్టి మీరు కూడా స్టుట్గర్ట్ ఎయిర్పోర్ట్ మొత్తం కూడా చూసినట్టే. సో ఇప్పుడు ఇంకా మనం ఫైనలీ ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఈ వీడియో స్టార్టింగ్లో మనం అక్కడ ఎంటర్ అయ్యాము. సో ఇక్కడ దిగాము, ఇప్పుడు దిగిపోయాము. సో ఇది ఎండ్ ఆఫ్ ద వీడియో అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. అండ్ ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఇది కాకుండా నా ప్రీవియస్ వీడియో చూడండి. సో మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. Thank you so much for watching this video till the end and we'll see you in the next video. Bye bye.